సపోజ్ రైస్ని చాలా మటుకు బ్లేమ్ చేశారు. రైస్ని బ్లేమ్ చేస్తే మరి రైస్ తిన్న వాళ్ళందరికీ డయాబెటీస్ వచ్చేసేయాలి, రైస్ తిన్న వాళ్ళందరూ వెయిట్ గెయిన్ నా అయిపోవాలి కదా. పాయింట్ యాక్చువల్ అది. చాలా మంది ఏంటంటే Yeah. అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పెరిగింది. Mm. కొంతమంది యాక్టర్స్ కావచ్చు, కొంతమంది ఏంటంటారు రైస్ నేను పూర్తిగా అవాయిడ్ చేసేసా, Mm. రైస్ తినకూడదు, రైస్ తినకపోవడం వల్ల నేను ఎంత ఫిట్గా ఉన్నా అంటున్నారు. బట్ Exactly. ఇంకొంతమంది అంటున్నారు మా తాత ఏమో 90 సంవత్సరాలు బతికాడు, రైస్ తినే కదా బతికాడు అంటున్నారు. గంజి తాగి బతికారని అంటారు. సో ఏంటి అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ వచ్చింది, ఎందుకు రైస్ తినకూడదు అంటున్నారు? సో రైస్ ఇస్ ఫుల్ ఆఫ్ కార్బ్స్, కార్బోహైడ్రేట్స్. ఒక కప్పు రైస్లో మనకు 120 క్యాలరీస్ ఉంటాయి, ఒక కప్పు మిల్లెట్స్లో కూడా 120 క్యాలరీసే ఉంటాయి కొర్రన్నంలో. బట్ ఈ కొర్రన్నంలో మనకు కొంచెం ఫైబర్ అండ్ ప్రోటీన్ యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కప్పు రైస్తో ఆగిపోతానా? ఆగను. నేను ఇంకా 2-3 కప్స్ వేసుకొని కడుపు నిండా తింటాను, అప్పుడే నాకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ వస్తుంది. అదే కొర్రలు అనుకోండి, నేను ఒక కప్పు కొర్రన్నం తిన్నాను అనుకోండి, నాకు అప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ వస్తుంది. క్వాంటిటీ అనేది ఇక్కడ మనకు కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. సో దీనివల్ల ఇండైరెక్ట్ గా చాలా మంది వెయిట్ లాస్ అవుతారు, ఎందుకంటే క్వాంటిటీ తగ్గిస్తాం కాబట్టి ఆ ఫైబర్ అనేది మనకు ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ ఇస్తుంది, మనకు ఆ ఫైబర్ కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. సో రైస్ మనకు పెద్ద ఎనిమి అయితే కాదండి. మనం రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు, రైస్ తింటూ కూడా డయాబెటీస్ కంట్రోల్లో తీసుకొచ్చుకోవచ్చు. రైస్ ఎలా తీసుకోవాలి అంటే ఒక కప్పు రైస్ పెట్టుకుంటున్నాం అంటే దాంతో పాటు ఫైబర్ యాడ్ చేయాలి, వెజిటేబుల్స్, దాంతో పాటు పప్పు కూడా యాడ్ చేసి మనం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది, రైస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఏ ఫుడ్ని మనం బ్లేమ్ చేయలేము. ఈ ఫుడ్ మనకు బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇది తీసుకొస్తుంది అంటే ఆ ఫుడ్ తీసుకున్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లం రావాలి. సో షుగర్ రైస్ ఇస్ గుడ్, రైస్ గుడ్ అని కాదు, బ్యాడ్ అని కాదు.